అంబేద్కర్ ఇండియా ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ క్విజ్కి స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్, షక్స్ గామ్ వ్యాలీ ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది? ఆన్సర్ భారత్ అండ్ చైనా. నెంబర్ 2, లెప్టోబ్రాచియా సోమని అండ్ లెప్టోబ్రాచియా మెచ్కా అనే రెండు కొత్త రకం కప్పల్ని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెంబర్ 3, బ్రిటన్లోని రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ స్వర్ణ పథకాన్ని గెలుపొందిన భారత సంతతికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ శ్రీనివాస్ కులకర్ణి. నెంబర్ 4, జాతీయ డిజిటల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలోని మానేసర్. నెంబర్ 5, 2014-15 నుంచి 2024-25 మధ్య 10 ఏళ్ల కాలంలో రైతుల ఆదాయం ఎంత శాతం పెరిగినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది? ఆన్సర్ 126%. నెంబర్ 6, గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని మహమ్మద్ గజని తన ఎన్నవ దండయాత్రలో దోచుకున్నాడు? ఆన్సర్ 16. నెంబర్ 7, అసంఘటిత రంగంలో గిగ్ వర్కర్లుగా, ప్లాట్ఫామ్ వర్కర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు నిండిన వారు అర్హులని కార్మిక శాఖ ప్రకటించింది? ఆన్సర్ 16 సంవత్సరాలు. నెంబర్ 8, ప్రధాన ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన డిజిటల్ పరిపాలనా వేదిక ప్రగతి ఫుల్ ఫార్మెంట్? ఆన్సర్ ప్రోయాక్టివ్ గవర్నాన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. నెంబర్ 9, జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ జనవరి 16. నెంబర్ 10, ఇటీవల విజ్ఞాన్ శ్రీ పురస్కారాన్ని పొందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఏ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు? ఆన్సర్ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్.